హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ ఛానల్. మీ అందరికీ స్వాగతం. ఈరోజు బ్లాగ్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఉదయం లేవడం దగ్గర నుంచి ఇంట్లో చేసే చిన్న చిన్న పనులు, నా మార్నింగ్ రొటీన్ అన్ని ఈ బ్లాగ్లో చూపిస్తాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. పొద్దున్న లేవగానే ముందుగా బెడ్షీట్లన్నీ మడతపెట్టి మంచం తీసి బయట పెట్టేశానండి. తర్వాత ఫ్రెష్గా ఉండాలని ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇక మా బుడ్డోడు ఈరోజు ఇడ్లీలు కావాలని అడిగాడు. పాపం స్కూల్లో అందరూ ఇడ్లీలు తెచ్చుకుంటున్నారంట. మా బుడ్డోడికి నేను రైస్ పెట్టేస్తుంటే వాడు తొందరగా అయిపోవట్లేదంట. మమ్మీ నాకు ఇడ్లీలు కావాలని నిన్న స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తాడు. సరే డాడీ ఈరోజు చేస్తా అని చెప్పాను. వాడు కూడా కావాలని అడిగేసరికి ఈరోజు మా బుడ్డోడి కోసం ఇడ్లీలు చేస్తున్నాను. ఇడ్లీలు ప్రిపేర్ చేస్తూనే ఇంట్లో పనులు కూడా మొదలు పెట్టేశానండి. ఇల్లు ఊడ్చుకోవడం, ఇంటి పనులను చూస్తున్నాను. నా మార్నింగ్ అయితే ఇంకా లేవలేదు. వాళ్ళు లేవకముందే నేనైతే ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. యాక్చువల్లీ అసలు ఇంట్లో ఇడ్లీ పిండి అసలు లేదు, కొంచెమే ఉంది. అయితే వాడు అడిగాడు కదా అని ఉన్న కొద్దిపాటి పిండిలో రాగి పిండి కూడా కలిపి బాగా మిక్స్ చేసి ఇడ్లీలు చేస్తున్నానండి. పాపం స్కూల్లో అందరూ ఇడ్లీలు తెచ్చుకుంటున్నారు. వాడు కూడా కావాలని అడిగేసరికి ఈరోజు వాడి కోసం ఇలా సర్దుబాటు చేసి ఇడ్లీలు అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అమ్మకి పిల్లలు అడిగితే ఏదో ఒకలా చేసి పెట్టాల్సిందే కదండి. నాకైతే చాలా బాధ అనిపించింది వాడు అలా అడిగేసరికి. అందుకోసం అనేసి వాడి కోసం ప్రత్యేకంగా ఈరోజు అయితే ఇడ్లీలు చేస్తున్నాను. నిజానికి నేను మా ఇంట్లో టిఫిన్ పెద్దగా చేయనండి. ఎందుకంటే టిఫిన్ చేసినా మళ్ళీ అదే టైంకి అన్నం కూర ఖచ్చితంగా కావాలి కదా, అందుకే టిఫిన్ ఎక్కువగా చేయను. కానీ ఈరోజు మా బుడ్డోడు ఇడ్లీ కావాలని అడిగాడు. స్కూల్లో అందరు ఇడ్లీలు తెచ్చుకున్నారంట. వాడు కూడా కావాలని అడిగేసరికి వాడి కోసం ప్రత్యేకంగా చేస్తున్నా. ఇంట్లో ఇడ్లీ పిండి కూడా కొంచెం ఉందండి. దాంట్లో కొంచెం రాగి పిండి కలిపి సర్దుబాటు చేసి ఇడ్లీలు చేస్తున్నా. పిల్లలు అడిగినప్పుడు వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసి పెట్టాలనిపిస్తుంది కదండి. అందుకే ఈరోజు మా బుడ్డోడి కోసం ఈ స్పెషల్ ఇడ్లీలు. కానీ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అండి. చాలా బాగా వచ్చింది. అసలు అచ్చం రాగి పిండితో ఇడ్లీలు చేసిన ఒకసారి, అవి నేనే తినలేకపోయినా పిల్లలు ఏంటంటారు, ఇట్లా మిక్సింగ్ ఇడ్లీ రవ్వ కొంచెం ఈ రాగి పిండి కొంచెం ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక నేను చేస్తుంటే ఇడ్లీలు చేస్తున్నా, లేండి నాన్న బ్రష్ చేసుకోండి అని చెప్తే మా పెద్దోడైతే ఇడ్లీలు చేస్తున్నా మమ్మీ అని స్పీడ్గా లేచి కూర్చొని చూస్తుండు. మా బుడ్డోడు కూడా లేచిండే కానీ అటు ఇటు మెసులుతుండు. వాళ్ళకి హ్యాపీ అనిపించింది నేను ఇడ్లీలు తయారు చేస్తుంటే. అంటే ఈ చిన్న చిన్న వాటికే సంతోషపడాలండి. మరి మనం ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి. కాబట్టి టిఫిన్లు అంటే మేము పెద్దగా చేయం కాబట్టి ఎప్పుడో ఒకసారి చేస్తే పిల్లలకి సంతోషం అనిపించింది కదండి. ఇలాంటి వాటికే హ్యాపీ ఫీల్ అవ్వాలి. దాంట్లోకి పల్లి చట్నీ కూడా రెడీ చేద్దామని ఫస్ట్ అయితే ఇడ్లీలు పెట్టి అక్కడ పెట్టాను. ఇడ్లీలు అక్కడ పెట్టినా మళ్ళీ రైస్ కూడా కడక రావాలి. ఎందుకంటే రైస్ కూడా ఖచ్చితంగా మళ్ళీ బాక్స్ ఆఫ్టర్నూన్ తినడానికి మళ్ళీ వాళ్ళ బాక్సులకి సరిపోతాయో లేదని ఇక రైస్ కూడా పెట్టేద్దామని చూస్తున్నా. చిన్నోడికి ఇడ్లీలు పెట్టినా పెద్దోడికి రైస్ పెట్టవచ్చు అనేసి నేను ఇంట్లో ఇడ్లీలు చేస్తాను. ఇడ్లీలు పని చేస్తుంటే మా వారైతే బయట మొత్తం ఊడ్చి చల్లిండండి. వర్షం లైట్గా వస్తుంది కదా, అందువల్ల కొంచెం పాకురు పట్టింది అంతా కూడా. అయినా ఇక పల్లెటూరు కాబట్టి ఖచ్చితంగా కలాప్ చల్లాల్సిందే. పచ్చగా ఉంది చూడండి పెండ ఎంత బాగుందో కదా. ఆయనైతే ఊడ్చి చల్లేస్తుండే, నేనైతే బట్టలు నానబెడదాం అనేసి రెడీ అవుతున్నా. ఎందుకంటే బట్టలు నానబెట్టామనుకోండి నానిపోతాయి మంచిగా. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే మనం బట్టలు కోసమనే నేనైతే నీళ్ళు దూడేస్తున్నా అండి. ఆలోపు మా వారు వచ్చి కొన్ని నీళ్ళు పొద్దురా అంటుండు. నేనైతే తనకి నీళ్ళు పోస్తున్నా. ఎందుకంటే చేతులు పెండ చేతులు కదా, కల్లాపు జల్లండి కాబట్టి పెండగా ఉన్నాయి. కొన్ని నీళ్ళు పొద్దురా అంటే ఇంక నేను వెళ్ళి నీళ్ళైతే పోస్తున్నా. బకెట్ అవన్నీ కడిగేస్తుండు. ఆయన హ్యాండ్స్ వాష్ చేసుకుంటాడు. నేను ఇంకా బట్టలు నానబెట్టలే, బకెట్లో వాటర్ తోడు అట్లా పెట్టిన. ఆయన కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా బట్టలు ఒక్కొక్కటి నానబెట్టుకోవచ్చు. ఆడెవరు లేకపోతే మనకు ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కడిగే వాళ్ళు ఉంటే మనకి ఇబ్బంది అయ్యిద్దిగా. ఇక అయితే ఆయన నువ్వు కడుక్కొని వెళ్ళిపో అంటే తనైతే కడుక్కొని వెళ్ళిపోతుండు. నేనైతే లిక్విడే వాడతా అండి బట్టలకి, సర్ఫ్ అస్సలు వాడట్లేదు. చాలా ప్రాబ్లం అయిపోయింది. నా కాళ్ళు బాగా చెడ్డాయి. నాకు సరుపు వాడడం వల్ల కాళ్ళు చాలా అంటే చాలా తినేస్తాను నేను ఆ కాళ్ళు అన్నీ, ఎందుకో ఏమో. అందువల్ల నేనైతే లిక్విడే వాడుతున్నా చాలా రోజుల నుంచి కూడా. ఏమో అండి, మీరు ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారా ఇట్లా కాళ్ళు చేయడం? ఇక మా వారైతే కడుక్కొని వెళ్ళిపోయిండు. మళ్ళీ ఎందుకు వచ్చారని చూస్తున్నారా, మా బన్నుగాడు బాత్రూంలోకి పోయిండు. ఆయనకి నీళ్ళు తీసుకుపోతుండు. నేనైతే బట్టలు అయితే నానబెట్టేసిన, అయిపోయింది. ఇక లోపలికి వెళ్ళి ఆ ఇడ్లీలు ఎలా ఉన్నాయి, వచ్చాయా రాలేదు, ఇంకా అయిపోయిందా కాలేదని లోపలికి వెళ్ళి చూసి రావాలిగా. ఇక మా బుడ్డోడు కూడా లేచిండు. ఆ లోపు మా వాటర్ అయితే లేవు ఇంట్లోకి. ఇక మా వారైతే వాటర్ తీసుకురావడానికి పోతుంది. ఖచ్చితంగా మా బుడ్డోడు పోవాలి వాటర్ తీసుకురావడానికి పోతుంది. లేకపోతే ఫుల్లోని మాత్రం తీసుకొని పోకపోతే వాడు పొద్దున్నే ఇక మొదలు పెడతాడు సుప్రభాతం. ఎంతసేపు అయినా ఆడతాడు వాడు. ఎందుకు అట్లా అలవాటు అయింది. ఇక మా బన్ను కూడా పోతా అంటే వాడిని కూడా తీసుకొని పోయిండు. వాళ్ళు ముగ్గురు అయితే వాటర్ తీసుకురావడానికి పోయారు. నేనైతే ఇక్కడ ఇడ్లీలు చూస్తున్నా, అయిపోయిందా కాలేదు, ఇంకా వచ్చినా రాలేదని. ఓకే రెడీ అయిపోయినాయి ఇడ్లీలు అయితే రెడీ అయినాయి. నెక్స్ట్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నా అండి. పల్లీలు మొన్న నేను కొన్నా,
ఆ పల్లీలు అయితే కొన్ని ఉన్నాయి, ఆ పల్లీలతోటి చట్నీ అయితే చేస్తున్నా. పచ్చిమిర్చి కూడా ఉన్నాయి, పచ్చిమిర్చి పల్లీ చట్నీ చేస్తున్నా. మా వారైతే ఆ ఇడ్లీలు దండు ఆ చట్నీ దండండి బాబు. మా ఆయన కోసం మళ్ళీ అన్నం కూర ప్రత్యేకంగా చేయాలి. టిఫిన్లు అస్సలు నచ్చవు ఆయనకి. టిఫిన్ చేసినా కూడా ఆయన కడుపు నిండదు, అన్నం తింటేనే కడుపు నిండినట్టు ఉంటుంది ఇక. ఎందుకంటే పొద్దున్నాక పనికి పోతారు కదా, వాళ్ళకి టిఫిన్లు ఎటు ఆగనవిగా. కష్టపడే వాళ్ళకి టిఫిన్లు ఏం సరిపోతాయి. ఉన్న కూరగాయలు ఆయన వస్తే ఆయన కాడ పచ్చిమిర్చి కొన్నానండి. ఇక ఆ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. అన్నీ అయితే వేయనులేండి, కొన్ని వేస్తా తీసినా కాగా. ఇడ్లీలు అయితే రెడీ అయినాయి చూడండి, ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి, నైస్గా ఉన్నాయి అసలు. చాలా బాగా వచ్చినాయి మెత్తగా. అనుకోకుండా చేసిన వంటలే మంచిగా ఉంటాయి. అది మేము చేసినాం ఎందుకంటే నైట్ ఆల్రెడీ మాది చికెను. కాకపోతే బుడ్డోడు ఇడ్లీ కావాలన్నాడు కాబట్టి వాడి కోసం ఇంకా కొద్దిగా చేసిన. ఎందుకంటే చికెన్ కూర ఉంటుంది, నైట్కి చికెన్ కూర ఉంటుంది కాబట్టి మార్నింగ్ అదే తింటారుగా. అందువల్ల నేనైతే తక్కువ చేసిన ఇడ్లీలు కూడా. ఇక పల్లీలు అయితే వేపినండి, వేపి వాటి పొట్టంతా ఒలిచేసిన. ఇడ్లీలు కూడా రెడీ అయినాయి. వాళ్ళు మా బుడ్డోడు మొహం కడుక్కొని వచ్చిండు, పెట్టు మమ్మీ పెట్టు మమ్మీ. కాకపోతే వాడు ఇడ్లీలు పెట్టమంటలేదు, రైస్ పెట్టు, చికెన్ కూర ఉంది కదా రైస్ పెట్టు మమ్మీ, ఇడ్లీలేమో బాక్స్ కట్టు అని చెప్తుండే. వాడు మామూలు అనుకున్నారా, పెద్ద ముదురు వాడు. వాడు చూడండి ఇప్పుడు చికెన్ తింటాడంట, మధ్యాహ్నానికి ఇడ్లీలు కావాలంట. ఇక మా బన్ను కూడా వచ్చేసిండు. వాళ్ళిద్దరికి అయితే నైట్ అన్నం, నైట్ కర్రీ ఉంటే అన్నమే పెట్టేసిండండి. వాళ్ళు చికెన్ ఇష్టపడతారు బాగా కాబట్టి ఇడ్లీలు మళ్ళీ మధ్యాహ్నం తినొచ్చులే అనేసి ఇడ్లీలు అయితే బాక్స్ కడదామని చూసినా. ఇక మంచిగా ఎంత సాఫ్ట్గా వచ్చినాయి అంటే ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి అండి. అసలు బాగున్నాయి అసలుకి. మినపప్పు కొంచెం మంచిగా ఎక్కువ వేసి మంచిగా చేసిన, చాలా అంటే చాలా బాగుంది అసలు. ఆ ఇడ్లీ పాత్ర నుంచి తీసేసి మొత్తం అయితే ఒక గిన్నెలో పెట్టానండి. ఎందుకంటే కొంచెం పిండి ఉంది, మళ్ళీ ఇంకా పిండి కూడా పెట్టేద్దాం అనేసి మళ్ళీ ఒక 2 గిన్నెలకు వచ్చిందండి అది. ఇక పాలు తీసుకొని వచ్చారు మా అత్త వాళ్ళు. ఇక పాలు తీసుకొచ్చి మా బన్ను నాకు ఇస్తాను చూడండి. ఇవి కూడా ఇంకొక అంటే మొత్తం ఇంకా మా వారైతే వద్దన్నాడండి. ఇక మా అత్త కూడా పాలు ఇచ్చి వెళ్ళింది. ఇక తనకు పెడదామనేసి తనని రమ్మన్న, ఫేస్ వాష్ చేసుకుని రండి అంటే తనైతే తర్వాత పిల్లలు వెళ్ళిపోయినాకైతే వచ్చిందండి. ఇక కరెక్ట్గా సరిపోని వచ్చినాయి. ఇక మరి ఎక్కువ రాలేదు తక్కువ రాలేదు. పిల్లలు ఆ రైస్తో తిన్నారు కాబట్టి ఇడ్లీలు సరిపోయినాయి. లేకపోతే రైస్ కాకుండా వాళ్ళు ఇడ్లీలే తిని ఇడ్లీలే పెట్టమంటే చాలా ఇబ్బంది అయ్యేది. ఇక వాళ్ళు రైస్తో తిన్నారు కాబట్టి నేనైతే ఇక మొత్తం ఊడ్చేసిన. అలా ఊడిస్తేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది చూడండి. గిన్నెని అట్లా నార్మల్గా వదిలేయలేము, శుభ్రంగా నీట్గా అదంతా ఊడ్చి పెడితేనే ఎవరైనా ఇండియన్ మామ్స్ అంటే అట్లుంటారు మరి. ఇక నేను అది గిన్నె అంతా ఖాళీ చేసిన. నేను వంట చేసేవరకు మాత్రం బెడ్ని ఎట్లా వాడాలో అట్లా వాడతా, విపరీతంగా వాడతా. దాని మీద పెట్టని వస్తువే ఉండదు, బెడ్ నిండా మొత్తం పెడతా. ఇక్కడ చూడండి మా చిన్నోడు ఉంచాడు, అట్లా ఉంచిని మా వారు అస్సలు వేస్ట్ చేయడండి. తను స్పీడ్గా ఫేస్ వాష్ చేసుకొని వచ్చి తను ఉంచింది అయితే తినేస్తాడు. అసలు ఎప్పుడైనా సరే పిల్లలు ఉంచింది మాత్రం వేస్ట్ చేయడు, తను తినేస్తాడు. తనకి అన్నం ఆగం చేయటం ఇష్టం ఉండదు, మెతుకు కూడా పోనీయకుండా తింటాడు. నేనైతే ఇక్కడ ఇడ్లీలు అయితే పెట్టేసినండి, ఇద్దరికి సరిపోతాయి అనేసి. ఇక చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నా. వీళ్ళు చూడండి ఇక్కడ అన్నం తినేస్తున్నారు. వాళ్ళు తినేస్తున్నారు, మా వారేమో ఇక్కడ మొహం పుల్ల వేసుకుంటాడు. వాళ్ళు తిన్నాక బుడ్డోడు మిగిలిచ్చిండు కొంచెం. ఆ మిగిలిచ్చిన దాన్ని మళ్ళీ మా వారైతే తినేసిండండి. నేనే వాళ్ళు కర్రీ కోసం వస్తే కర్రీ ఏంటంటే వేసిండు తనైతే. నేనైతే మిక్సీ పట్టేస్తున్నా. నా మిక్సీ బాగానే ఉంది కానీ మిక్సీ గిన్నెలన్నీ ఆగమైనాయండి అసలు. ఇదొక్కటే ఉంది. మనం పల్లీ చట్నీ కొంచెం చేసుకుంటాం, ఇంత పెద్ద గిన్నెలో వేసి ఆ పల్లీలు ఎక్కడో అడుగుని ఉంటాయి, అది నలగాలంటే కొన్ని ఎక్స్ట్రా నీళ్ళు పోయాల్సి వస్తుంది. చిన్న గిన్నెలు అన్నీ ఖరాబ్ అయినాయి. మిక్సీ మాత్రం నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు ఆ మిక్సీ 10 ఇయర్స్ అవుతుంది, ఇంతవరకు ఒక్క రిపేర్ కూడా కాలేదండి. మంచిగా ఉంది మిక్సీ అయితే. ఇడ్లీ పెట్టేసాను చూడండి. పెద్దోడికి అయితే 6 పెట్టా, చిన్నోడికి అయితే 4 పెట్టా. ఇక మా బుడ్డోడు ఒక ఇడ్లీ, పెద్దోడు అన్నం తిన్నాక ఒక ఇడ్లీ తింటా అంటే వాడికి ఒక ఇడ్లీ వేద్దామని పోయినాయి. ఇంకా నేను ఈ పనిలోనే ఉన్నా. రైస్ అయితే కడిగి పెట్టలేదు. ఇక మా వారు కూడా నేను వెళ్ళాలిరా నాకు బాక్స్ కట్టాలనేసరికి స్పీడ్గా మళ్ళీ రైస్ అయితే కడిగేస్తున్నా చూడండి. మా పిల్లలు అన్నం తినేశారు, మా బన్ను ఒక ఇడ్లీ తినేసిండు, వెళ్ళి హౌస్ కాడికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసిండు. ఇక్కడైతే నేను ఎసరు పట్టేస్తున్నా, రైస్ కడిగి ఎసరైతే పెడుతున్నా. ఇక నాకు బాక్స్ బాధ అయితే అయిపోయింది, ఎందుకంటే వాళ్ళకి ఇడ్లీ చట్నీ రెడీ చేసి బాక్స్ అయితే కట్టేసినగా. వీళ్ళైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మంచిగా రెడీ అవుతున్నారు చూడండి. మా బన్ను అన్న సెల్ఫ్ రెడీ కాడు కానీ మా బుడ్డోడు అయితే తనంతట తానే సెల్ఫ్గా భలే రెడీ అవుతాడండి. అన్నీ పెట్టుకుంటాడు వాడు నీట్గా. అక్కడ ఏంటంటే మా బుడ్డోడు ఏం చూస్తాడంటే ఇద్దరు బాస్కెట్లు సేమ్ బ్లూ కలరు, కాకపోతే బన్నువేమో తన బాస్కెట్కి అది స్టిక్కర్ వేసుకుంటాడు తన పేరు మీద. నేను ఆ స్టిక్కర్లో బుడ్డోడికి పెట్టిన. ఈ ఇద్దరి సేమ్గా ఏముంది ఒకటే బాస్కెట్లు అనేసి వాడిది వీడికి వీడిది వాడికి పెట్టేస్తే వాడు దాన్ని చూసి అన్నయ్య దాంట్లో నాకు పెట్టినవి బాస్కెట్లు, నా దాంట్లో నాకే పెట్టిన వాడు అక్కడ చూస్తూ ఉండదు, సర్దుకుండా చూడండి వాడి బాస్కెట్లో వాడే
పెట్టుకోండు. ఎంత నీట్ కాడంటే మామూలుగా ఉండదు అసలు. వాడు తెలివి ఎంత తెలివి ఉంటుందో అన్ని దెబ్బలు కూడా తింటాడులేండి. వాళ్ళైతే రెడీ అయిపోయారు. మా వారు కూడా ఇక బండి అయితే తీస్తానండి వాళ్ళని దూరం రావడానికి. ఎంత రెడీ అయిన తర్వాత మంచిగా బండి తీసి ఆ బస్సు ఎక్కించి వస్తాడు. ఇక ఆయన చేసే పని ఏంటంటే వాళ్ళని దించి రాగానే మళ్ళీ తనకు అన్నం కట్టాలి, అన్నం పెట్టాలి, టీ పెట్టాలి, అన్నీ మళ్ళీ వెనక రెడీ చేసి పెట్టాలి. లేకపోతే మళ్ళీ గోల తినకుండానే వెళ్ళిపోతాడు. ఇక అట్లా చేస్తాడు. ఇక అందుకని నాకు 8 వరకు అడావడి ఉంటుందండి, మామూలుగా ఉండదు. పిల్లలతో పాటు ఈయన టైమింగ్స్ కూడా 8కే. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని ఎమ్మటే తోలొచ్చి వెంటనే అన్నం తినేసి ఇప్పుడు ఆల్రెడీ ఒక్కొక్కసారి పిల్లలతో పాటే తినేస్తాడు. ఇక ఆ లోపు బాక్స్ కట్టు అంటాడు. ఇక చంపి పడేస్తాను నన్ను. ఆ టైంలో నీకు ముగ్గురు ఒకే టైమింగ్స్ వెళ్ళిపోతారు కాబట్టి తర్వాత కొంచెం నాకు రెస్ట్ ఉంటుంది. ఇక ఆ లోపు మా అత్త వచ్చిందండి. నాటుకు పోవాలంట తను. వచ్చేసరికి తనకి ఇడ్లీలు అయితే పెట్టేసిన, తను తిన్నది. ఇక నేను ప్రశాంతంగా బ్రష్ చేసుకుంటున్నా చూడండి. అందరు ఎటోళ్ళు అడిపోయారు. మా అత్త కూడా తినేసి వెళ్ళిపోయింది. పిల్లలు వెళ్ళిపోయారు, మా వారు వెళ్ళిపోయారు. నేనైతే ప్రశాంతంగా బ్రష్ చేసేస్తున్నా. ఈ గ్రీనరీ అంటే చాలామంది మన లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు మీ బాగుందక్క, మీ ఇల్లు బాగుంది, మీ చుట్టూ గ్రీనరీ చాలా బాగుంది, చెట్లు బాగున్నాయి అంటున్నారు చూడండి. ఇవన్నీ నేను వేసుకున్నవే. నాకు చాలా ఇష్టం చెట్లు చాదటం అనేది. నాకు ఒక ఫ్యాషన్, ఒక స్టైల్. నాకు ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఇక్కడ కరివేపాకు చెట్టు చూసారా, అది నేను వచ్చాకనే వేసిన. ఎన్నిసార్లు కట్ చేసినా కూడా ఎన్నిసార్లు వస్తుంది అంటే అన్నిసార్లు వస్తుంది. ఇంకా అన్నీ అనుకూలంగా లేవు కానీ మంచిగా అన్నీ అనుకూలంగా ఉంటే మాత్రం ఎన్ని చెట్లు చేస్తానో నాకే తెలియదు. అంత పిచ్చి నాకు చెట్లు అంటే. ఏదన్నా మా వారు చెట్లు కొట్టేస్తున్నా, కొమ్మలు కొట్టేస్తున్నా అంటే నేను అసలు ఒప్పుకోను. ఏడిద్దరికి మాకు డిస్కషన్ జరిగిద్ది. అయినా కూడా కొట్టలేండి. ఏదన్నా అవసరం లేని అయితే కొట్టేస్తాడు, అవసరం ఉన్నవి అయితే ఉంచేస్తాడు. ఇక్కడ నేను ఇడ్లీలో చట్నీ వేసుకున్నా. మళ్ళీ నైట్ చికెన్ కర్రీ అని చెప్పా కదా, చికెన్ కర్రీలో ఇడ్లీ ఎలా ఉంటుందో ట్రై చేద్దామనేసి చికెన్ కర్రీతో ఇడ్లీలు తిన్నా అండి. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్. అయితే నా వ్లాగ్ అండి 6 గంటల నుంచి 8 గంటల వరకు నా వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజుది. ఇప్పుడు తీరింది నాకు పెట్టడానికి. ఇక చాయ్ పెట్టుకొని తాగేసిన. పెరుగు అయితే కంపల్సరీ కావాలి. అక్కడ ఉన్నంతసేపు పాలు పొంగవు. అదేంటో అట్లు కన్ను మలపంగానే పాలు పొంగిపోతాయి. గ్యాస్ అంతా ఖరాబ్ అయ్యిద్ది. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.